CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలిపట్టణం బుడంగుంటలోని జిల్లా ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 1990-91లో 7వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆటపాటలతో నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ గురువులు దేవదానం దయాకర్లను సత్కరించారు. శిథిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్ స్థానంలో నూతన భవనం నిర్మించడానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. చివరిగా కావలి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఈ ఆత్మకూరు వచ్చేసి అప్పుడే కొద్దిగా రొబాబ్గా ఉండేది, సన్నగా ఉండేది, బాగా ధైర్యంగా అడగతా ఉండేది అనమాట. మార్కులు మిగతా వాళ్ళకు కూడా స్ఫూర్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా ఇదే చూస్తే వాళ్ళని కూడా చూసేదానికి వాళ్ళ అనుభవాలు తెలుసుకుని నాకు కూడా సంతోషంగా ఉంటుంది. నేను రిటైర్డ్ అయ్యి ఒక 5 years అయింది. ఇప్పుడు నా వయసు 66. ఇక్కడ ఎన్నో నేను నేర్చుకున్నాను. అంటే ఆ రోజు నేను ఇక్కడ బడికి వచ్చినప్పుడు నాకు యాక్చువల్గా మ్యారేజ్ కాలేదు. నా వయసు 20 సంవత్సరాలు. అప్పుడు ఇక్కడ చదువుకునే అమ్మాయిల వయసు 12 సంవత్సరాలు అట్లా ఉండేది అనమాట. 7th class బ్యాచ్. ఉదాహరణకు వాణి, శ్రీదేవి ఆ అమ్మాయి ఉంది. తర్వాత సుధా, కాకు రమాదేవి, గుంజి ప్రభావతి, సరస్వతి, పెద్ద బ్యాచ్ అనమాట. ఆ బ్యాచ్ నుంచి నేను వచ్చాను. వీళ్ళందరితో కలిసి నేను డ్రామా వేయించాను. నేను వాణిని అత్తగా పెట్టి అత్త ఒకింటి కోడలని ఒక డ్రామా వేయించాను. ఓకే, నేను ఆ అమ్మాయి చేత నేను సుధా ఇప్పుడు తిరుపాలరెడ్డి మర్దలు జడ్జనకర జనాలని మాట ఆ విధంగా ఆటలు పాటలతో మామూలుగా ఈ చదువులు కూడా బాగా పిల్లలందరూ తప్పి ఇచ్చేవాడిని. నేను అప్పుడు పెద్దవాళ్ళు అంతా టీచర్లు, నాకంటే చాలా పెద్దవాళ్ళు. ఇంక నేనే ఈవినింగ్ వీళ్ళకి ఎక్సర్సైజ్లు కూడా నేర్పిస్తూ ఉండేది. ఆ విధంగా మొట్టమొదట మేము ఉండేటప్పుడు గ్రామంతో మేము మమైకమయ్యేవాళ్ళం. గ్రామస్తులతోటి వాళ్ళతో కలిసి మేము టీచర్లు కలిసి ఒక డ్రామా వేసాం. పిల్లలతో ఒక డ్రామా వేయించాం. ఓల్డ్ స్టూడెంట్స్ అంతకుముందు ఆనాటి సినీ నటుడు నాగభూషణం గారిని తీసుకొచ్చి ఆ స్టేజ్ మేము కట్టించినప్పుడు ఆచరణలో కట్టించిన స్టేజ్, ఆ స్టేజ్ మీద మేము నాటకాలు వేసి గ్రామాలు తిరిగాం. కబడ్డీ పోటీలు, పిల్లలకి ఆటల పోటీలు, పాటల పోటీలు నేర్పించేవాళ్ళం. ఈ విధంగా అప్పుడు 12 మంది టీచర్లు మేమంతా సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళం. తర్వాత 88, 90 ఆ ప్రాంతంలో చిన్న బండ్లు అవి కొనుక్కొని మేము వస్తూ ఉండేవాళ్ళం. ఈ క్రమంలో పిల్లలు నేను మామూలు పద్యాలు కానీ పాటలు కానీ తర్వాత సోషల్ కూడా చెప్పాల్సి వచ్చింది. ఈ చెప్పే క్రమంలో ఈ బ్యాచ్ల్లో ఈవినింగ్ నాకు పీరియడ్ వేసేవాళ్ళు. సాయంత్రంగా కొద్దిగా ఆడ పెద్ద చెట్టు ఒకటి ఉంది, అక్కడ తీసుకొని పోయేవాడు అందరినీ. ఇక్కడ శబ్దాలు వస్తాయని అక్కడ తీసుకొని పోయేవాళ్ళు. ఏ శబ్దాలు వాళ్ళు వింటారు, పిల్లలు కూడా వింటారు, భయపడతారు. అక్కడ తీసుకొని పోయి పద్యాలు ఆడబాడదామని సరిగమలు అక్కడ వచ్చాయి, సరిగమలు అక్కడ ఉంటాయి. అట్లా ఆ రోజుల్లో ఎవరు కూడా పిల్లలు నాకంటే ఎంతో ఉండేవాళ్ళు. అప్పుడు పిల్లలు కూడా సోదరపాలెం నుంచి కానీ ఇక్కడ నుంచి వచ్చే పిల్లలు నాకంటే ఎత్తుగా ఉండేవాళ్ళు. అట్లాంటి పిల్లలు కూడా ఇట్లా పెట్టి కొడుతుంటే గమ్ముగా ఉండేవాళ్ళు. సార్ అంటుంది. ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా లేదు. మొన్న పార్క్ ఉంది పిల్లలు, అది వరకు పిల్లలు వస్తుంటే అది సార్ వస్తుంటే పిల్లలు చుట్టూ చాటు దాగుకుండేటట్టున్నారు. ఇప్పుడు పిల్లలు సెల్ ఫోన్లు ఎత్తుకొని వస్తున్నారు, అందుకని సార్ చుట్టూ చాటు దాగుకుంటున్నారు. అట్లా ఉండబట్టి, అలా క్రమశిక్షణగా ఉండబట్టి మీరు ఈ స్థాయిలో ఉన్నారు. ఈ స్థాయిలో ఉన్నందుకు అది ఏ దాంట్లో ఉన్నా కూడా వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో దేంట్లో కూడా మీరు రాణిస్తూ ఉన్నారు. మీ పిల్లల్ని అభివృద్ధిలో పదవులు తెచ్చుకున్నారు. అదంతా మీ క్రమశిక్షణ, దేవుడి ఆశీర్వాదం. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని అదేవిధంగా క్రమశిక్షణతో పెంచాలని నేను కోరుకుంటున్నాను.